అడవిలో ఆరంభమైన అద్భుత కథ పార్ట్ 1. ఒకప్పుడు పచ్చని చెట్లతో నిండిన రంగు రంగుల పూలతో పరిమళించే ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఉదయం పూట సూర్యకిరణాలు చెట్ల మధ్యగా వాలుతూ భూమిని బంగారు రంగులో మెరిపించేవి. పక్షుల కిలకిలాలు, ఆకుల చప్పుడు, గాలిలో తేలే పువ్వుల వాసన అంతా కలిసి ఆ అడవిని స్వర్గంలా మార్చేవి. ఆ అడవికి రాజు ఎవరో కాదు, సింహరాజు వీరసింహుడు. వీరసింహుడు శక్తివంతుడైన గర్వంతో కాదు, న్యాయంతో పాలించే రాజు. అడవిలో ఎవరికి అన్యాయం జరగనివ్వడు. చిన్న జంతువైనా పెద్ద జంతువైనా అందరూ అతనికి సమానమే. ఆ రోజు ఉదయం వీరసింహుడు తన రోజువారీ నడకకు బయలుదేరాడు. అతని వెనుకనే అడవి అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. కానీ అది భయంతో కాదు, గౌరవంతో. అప్పుడే చెట్ల మధ్య మంచి ఒక చిన్న స్వరం వినిపించింది. అయ్యో అయ్యో, అది ఎవరిది అని సింహుడు ఆగి చూశాడు. చిన్న ఉడత, పెద్ద భయం. అది ఒక చిన్న ఉడత చెట్టు కింద కూర్చొని వణుకుతూ ఉంది. దాని తోక మురికిగా ఆగిపోయింది. కళ్ళలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఏమైంది చిన్నవానా అని మృదువుగా అడిగాడు వీరసింహుడు. ఉడత కాస్త ధైర్యం తెచ్చుకొని చెప్పింది. రాజా, నా ఇల్లు, నా చెట్టు ఎవరో రాత్రికి రాత్రే కూల్చేశారు. ఇప్పుడు నాకు ఉండడానికి చోటు లేదు. వీరసింహుడి కళ్ళల్లో కోపం మెరిపించింది. ఈ అడవిలో ఎవరు ఇలా చేశారు అని గంభీరంగా అన్నాడు. అప్పుడే పక్కన గడ్డి మధ్య ఉన్న జీబ్రా చైతన్యుడు బయటకు వచ్చాడు. జీబ్రా చెప్పిన నిజం రాజా అని జీబ్రా అన్నాడు. గత కొద్ది రోజులుగా అడవిలో వింత మార్పులు జరుగుతున్నాయి. కొన్ని చెట్లు కూలిపోతున్నాయి, నీటి వాగులు ఎండిపోతున్నాయి. ఇది సహజం కాదు. సింహుడు ఆలోచనలో పడ్డాడు. ఇది చిన్న సమస్య కాదు, ఏదో పెద్ద ప్రమాదానికి సంకేతం అని మనసులో అనుకున్నాడు. అంతలోనే భూమి కొద్దిగా కంపించినట్టు అనిపించింది. జ్ఞానవంతుడైన ఏనుగు దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాడు. ఏనుగు గజేంద్రుడు. అతని నడకలో బరువు ఉంది, మాటల్లో జ్ఞానం ఉంది. రాజా అని అన్నాడు గజేంద్రుడు. నేను అడవి చివర నీటి సరస్సు దగ్గరికి వెళ్ళాను. అక్కడ నీరు తగ్గిపోతుంది, అడవి సమతుల్యత దెబ్బతింటుంది. వీరసింహుడు లోతుగా ఊపిరి పీల్చాడు. అడవి ప్రమాదంలో ఉంది అని స్పష్టంగా అర్థమైంది. ఉగ్రంగా కనిపించిన ఎలుగు వంటి అప్పుడే ఒక్కసారిగా పొదల మధ్య నుంచి ఒక్క గర్జన వినిపించింది. అది ఎలుగుబంటి భైరవుడు. అతను సాధారణంగా ఒంటరిగా ఉండేవాడు. కొంచెం ఉగ్రంగా కనిపించిన మనసులో మాత్రం నిజాయితీ ఉన్న జంతు. రాజా అని గంభీరంగా అన్నాడు. మన అడవిలోకి బయట వాళ్ళు వస్తున్నారు. రాత్రి వేళలు శబ్దాలు, మంటాలు కనిపిస్తున్నాయి. అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అయ్యింది. రాజు నిర్ణయం. వీరసింహుడు అందరికి వైపు చూశాడు. ఉన్న ఉడత భయం, తీవ్ర జాగ్రత్త, ఏనుగు జ్ఞానం, ఎలుగుబంటి అనుభవం. థ్యాంక్ యూ.